అందరికీ వందనాలండి. ప్రైజ్ ది లార్డ్. మీ అందరికీ సమాధానము కలుగును గాక. ఈ రోజు మిమ్మల్ని బైబిల్ క్విజ్ లో 3 ప్రశ్నలు అడగబోతున్నాను. ఈ 3 ప్రశ్నలు బైబిల్లో ఒక సంఘటనను ఆధారం చేసుకుని ఉంటాయి. మీరు ఈ 3 ప్రశ్నలకి సమాధానాలు 1, 2, 3 అని కింద కామెంట్ సెక్షన్ లో తెలియజేయగలరు. ఆ సంఘటనలోకి వెళ్ళిపోతాం. యోసేపు ఐగుప్తుకి బానిసగా అమ్మివేయబడ్డాడు. కొన్ని సంవత్సరాలు బానిసగానే ఉన్నాడు. కానీ దేవుని ప్రణాళికలో ఈ యోసేపు ఉన్నాడు గనుక దేవుడు అతన్ని హెచ్చించాడు. ఐగుప్తుకి ఆ చుట్టుప్రక్కల దేశాలకి కరువు రావడం వలన దేవుడు చక్కటి ప్రణాళిక ద్వారా యోసేపు కుటుంబాన్ని కూడా అతని దగ్గరికి చేర్చాడు. 70 మందిగా యాకోబు కుటుంబం ఐగుప్తు చేరింది. అందరూ ఎంతో సంతోషంగా ఉంటున్నారు. దినాలు గడుస్తున్నాయి, వారు విస్తరిస్తున్నారు. యాకోబు చనిపోయాడు, యోసేపు చనిపోయాడు, తరాలు విస్తరిస్తున్నాయి, సంవత్సరాలు గడుస్తున్నాయి. ఇలా 400 సంవత్సరాలు జరిగాయి. ఈ మధ్యలో యోసేపు ఎరుగని ఒక రాజు వచ్చాడు. ఆ రాజు ఇశ్రాయేలీయులు అందరినీ బానిసలుగా చేశాడు, ఎంతో హింసించాడు. ఇశ్రాయేలీయులు మొర దేవుని యొద్దకు చేరింది. ఎప్పుడైతే వారి మొర దేవుని యొద్దకు చేరిందో లేవీయులలో నుండి ఒక నాయకుడిని లేవనెత్తాడు. ఆ నాయకుడు సరాసరి ఫరో ఇంట్లోనే, ఫరో కుమార్తె దగ్గరే పెరిగాడు. మొదటి ప్రశ్న, దేవుని పిల్లలైన ఇశ్రాయేలీయులను బానిసలుగా ఉన్న ఐగుప్తు నుండి విడిపించడానికి దేవుడు లేవనెత్తిన నాయకుడు ఎవరు? ఆ నాయకుడు ఒక ఐగుప్తీని చంపడం వలన భయంతో మిద్యాను అరణ్యంలోకి పారిపోయాడు. ఆ మిద్యాను అరణ్యంలో తన మామ యొక్క మందను కాల్చు జీవనాన్ని గడుపుతున్నాడు. అయితే దేవుని ప్రణాళిక అతని మీద ఉండడం వల్ల దేవుడైన యెహోవా ఒకరోజు అతనికి ప్రత్యక్షమయ్యాడు. రెండో ప్రశ్న, ఆ మిద్యాను అరణ్యంలో యెహోవా దేవుడు ఎలా ప్రత్యక్షమయ్యాడు? అలా ప్రత్యక్షమై దేవుని బిడ్డలను విడిపించమని ఆ నాయకుడికి చెప్పడం వలన ఆ నాయకుడు ఫరో దగ్గరికి వెళ్తాడు. నా ప్రజలను పోనిమ్ము అంటాడు. ఆ నాయకుడు చెప్పిన మాటలు ఫరోకి ఎంత మాత్రమూ వంట పట్టలేదు. అంతే, దేవుడు కొన్ని తెగుళ్లను ఆ ఐగుప్తు మీదకి రప్పించి దేవుని బిడ్డలను అక్కడి నుంచి విడిపించాడు. మూడో ప్రశ్న, దేవుడు ఆ ఐగుప్తు మీదకి ఎన్ని తెగుళ్లు రప్పించాడు? ఈ 3 ప్రశ్నలకు మీరు సమాధానాన్ని కింద కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి. క్విజ్ నెంబర్ 2కి సమాధానం షడ్రకు, మేషకు, అబేద్నెగోలు. మళ్ళీ మరో ప్రశ్నతో మళ్ళీ కలుద్దాం. అంతటి వరకు దేవుని మహాకృప మనందరికీ తోడై ఉండునుగాక. ఆమేన్.